హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి హెల్తీ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. బ్రేక్ఫాస్ట్లోకైనా, స్నాక్స్లోకైనా ఆర్ డిన్నర్లోకైనా సరే చాలా బాగుంటుందన్నమాట. ఎవరైనా ఈజీగా చేయగలరు. సో అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకోవడం వల్ల మనం చేసే రెసిపీ అనమాట టేస్టీగా కొంచెం సాఫ్ట్గా వస్తుంది. అలాగే నెయ్యి కానీ లేదా బటర్ లేదా ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఏది ఉంటే అది వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పంచదార, మీ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోవాలి. సో పంచదార వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది రెసిపీ అనమాట. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొంచెంగా నీళ్ళు వేసుకొని బాగా చేత్తో చపాతీ ముద్ద ఎట్లా కలుపుకొని పెట్టుకుంటామో ఆ విధంగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా సాఫ్ట్ బాల్లా రెడీ చేసేసుకొని పెట్టేసుకోండి. దీనిపైన మూతను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడతాం. ఈలోపు మనం ఒక మంచి కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. సో దీనికైతే నేను తొక్క తీసుకున్న 2 బంగాళదుంపల్ని తీసుకున్నానండి. సో ఈ బంగాళదుంపల్ని ఇలా తురుముకొని తీసుకోండి. ఇలా తురుముకోవడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ అనమాట. ఇలా తురుముకున్న వాటిని చూసారు కదా, ఇప్పుడు వీటిని వాటర్లోకి వేసుకుందాము. ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని అందులోకి మనం తురుముకున్న ఈ పొటాటో తురుముని వేసేసుకోండి. తురుము ఇలా వేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న వాటిని ఇప్పుడు మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనము బంగాళదుంప తురుముని వాటర్లో తురుముకున్నాం కదా, ఇప్పుడు వాటర్ని డ్రైన్ అవుట్ చేసేయాలి. బాగా గట్టిగా పిండేసుకొని తీసుకోండి. సో ఈ తురుము ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే మనము చాలా సన్నగా తురుముకొని పెట్టుకున్నాం కదా బంగాళదుంపని. చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో 2 నిమిషాలకి అయితే చక్కగా మనకి ఈ బంగాళదుంప తురుము అనేది చక్కగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ మీ టేస్ట్ సరిపడే సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంకా చాట్ మసాలా అయినా గరం మసాలా అయినా ఏదైనా ఒక 1/2 స్పూన్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మసాలాలు అన్నీ కూడా దీనికి బాగా పట్టే విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. కర్రీ అయితే ఆల్మోస్ట్గా ఇంతేనండి. చాలా సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా మీరు వేయాలనుకుంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఇంకా దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. మనం ఈ మసాలా ఉప్పు కారాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలే ఫ్రై చేయండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి ముందుగా మనం చపాతీ ముద్దని కలిపి పెట్టుకున్నాం కదా పిండిని. ఇప్పుడు ఈ పిండిని చిన్న బాల్లా చపాతీలు మనం చేసేటప్పుడు చిన్న బాల్లా చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే నీట్ చేసుకోండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, పిండి కలుపుకున్నాక ఇలా బాల్స్ అనేవి ఎన్ని వస్తాయి అన్ని రెడీ చేసి పెట్టుకొని ఈ సైజులో రెడీ చేసి పెట్టుకోండి పక్కన. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ని కొంచెం క్లీన్ చేసేసుకొని పొడి ఫ్లోర్ వేసుకోండి. పిండి వేసుకోవాలి, కొంచెం పిండి వేసుకొని సేమ్ చపాతీలా ఒత్తుకోండి చాలు. సో ఇలా చపాతీలా ఒత్తేసుకుందాం. ఇప్పుడు ఇలా చపాతీని ఒత్తుకొని పక్కన పెట్టేయండి. అన్ని చపాతీలని కూడా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా చపాతీలన్నీ కూడా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి. సో నేనైతే అన్ని చపాతీలు కూడా చేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఒక చపాతీని తీసుకొని మనం చేసుకునే కర్రీని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలన్నమాట. సో కర్రీని ఇలా వేసుకొని దీనిపైనుంచి ఇంకో చపాతీని పెట్టుకోవాలి. కొంచెం పిండి ఇలా చేత్తో తీసేసుకొని పెట్టేసుకోండి.
సో ఇలా పెట్టుకున్నాక నేను ఒక బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్ సైజులో నేను తీసుకుంటున్నాను. సో మీరు అలానే చేయాలన్నా చేయొచ్చండి. నేను కొంచెం వీడియో కోసం బాగుండాలని నేను బాక్స్ సైజులో నేను ఈ విధంగా తీసుకున్నాను అనమాట. చపాతీ చుట్టూ సైడ్స్ అనేవి కొంచెం అతుక్కోపోతే చేత్తో మనం ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది, చక్కగా అయిపోతుంది. కర్రీ అస్సలు బయటికి రాదండి. వస్తుందనే మీకు డౌట్ రావచ్చు, రాదనమాట. సో అన్నీ కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు సాలో ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై అసలు అవసరం లేదు. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని సాలో ఫ్రై చేసుకోండి. సో ఆయిల్ అయితే అస్సలు పీల్చవు, మీరే చూస్తారు కదా, అస్సలు ఆయిల్ పీల్చదు. మనం ఎంత ఆయిల్ వేసుకుంటే అంత ఉంటుంది. కొంచెం మనం చపాతీ పొంగేటట్టు రావాలి అనుకుంటే ఆయిల్ కొంచెం వేసానన్నమాట. సో ఇలా ఆయిల్ వేసుకొని రెండు వైపులు కూడా చక్కగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేయించుకొని కొంచెం ఇలా ఆయిల్ అంతా పడేటట్టుగా ఒక 6 నిమిషం పాటు అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవటమే. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేయచ్చు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో అలానే ఇంకో చపాతీని కూడా ఇదే విధంగా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. పిల్లలైతే మెయిన్గా చాలా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని నేనైతే తీసుకొచ్చాను. చాలా చాలా బాగున్నాయి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారనమాట. మీ పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అంటే ఒక్కసారి నేను చెప్పే ఈ రెసిపీ ట్రై చేయండి, వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మరి చూస్తుంటే యమ్మీగా ఉంది కదా. ఎప్పుడెప్పుడు ట్రై చేయాలనుకుంటున్నారా? సో ఇప్పుడే ట్రై చేసేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.